మరి ఇప్పుడు ఏ మాట నిలబెట్టుకోబోతున్నావు? ఈ ఇంటిని నీ పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకున్నాను కదా, రేపు ఆ పని చేయబోతున్నాను. రాఘవ, నా గురించి నీకు తెలుసు, నా హెల్త్ కండిషన్ గురించి కూడా నీకు తెలుసు. నాకు డబ్బు ఆశ లేదు, స్థిరమైన ప్రాపర్టీ మీద అంతకన్నా ఆశ లేదు. నాకు నువ్వు ముఖ్యం, మన పాప ముఖ్యం. అలాంటప్పుడు ఈ ఇల్లు ప్రత్యేకంగా నా పేరు మీద పెట్టక్కర్లేదు. ఇది నా కష్టార్జితం సువాసిని. ఈ ఇంట్లో ఎవరికి ఏ ఆస్తులు పంచాలో అవన్నీ కూడా పంచేశాను సువాసిని. ఇది నేను నీ పేరు మీద రాస్తాను అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడెందుకు రాఘవ? నువ్వు నా ఒక్కదాని మీద ఈ ప్రాపర్టీ రాస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అలా ఉంటుందంటారా, ఉండదంటారా? నువ్వు చూసే చూపు నాకేం అర్థం కావడం లేదు. ఎవరేమనుకున్నా, ఎంతమంది వేలెత్తి చూపించినా నేననుకున్నదే చేస్తాను. అది నా సుహాసిని కోసమే చేయాలనుకుంటున్నాను. కొంతమంది వెటకారంగా మాట్లాడే మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేననుకున్న పని చేయాలి. రేపు డబ్బు కోసం మనుషులు ఎలాగైనా మారతారు. అందుకే రిజిస్ట్రేషన్ చేసేద్దాం అనుకుంటున్నాను సుహాసిని. రాఘవ్కి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కొంత కన్ఫ్యూజన్ గానే ఉంది. డబ్బు కోసం మనుషులు ఎలాగైనా మారతారు అంటే అలేఖ్యను ఉద్దేశించన్నాడా, లేక నన్ను దృష్టిలో పెట్టుకుని అన్నాడా? రాఘవ, నేను ఒక మాట చెప్తాను. నువ్వు నా పక్కనుంటే నా విలువ 10 రెట్లు పెరుగుతుంది. నేను నీ పక్కనుంటే నీకు గౌరవం పెరగాలి. విలువ గౌరవం లేని ప్రేమ దేనికి పనికిరాదు. ఈ రెండు మన ఇద్దరిలో లేనప్పుడు మనిషిని శాసిస్తున్న మనీ అయినా సంపద అయినా నాకేమీ అవసరం లేదు. అవును రాఘవ, మనం కష్టపడి కలిసింది, ఒక్కటైంది, ఎన్నో సమస్యలను ఎదుర్కొంది ఇలా గొడవ పడ్డం కోసం మాత్రం కాదు. ప్లీజ్ సుహాసిని, ఈ ఇంట్లో ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుని నా మాటకు విలువ ఇవ్వు. అమ్మా మహాలక్ష్మి, ఈ ఇంట్లోకి వచ్చిన అలేఖ్య, ఆ తర్వాత వచ్చిన సుహాసిని గురించి నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అడుగుతున్నారేంటి నాన్న? దేనికి? ఏ విషయంలో? ఏం లేదమ్మా, నేను చేసిన తప్పులకి ఏమైనా ప్రాయశ్చిత్తం దొరుకుతుందేమో అన్న ఆలోచనతో అడుగుతున్నాను. అదేంటి మావయ్య, మీరేం తప్పు చేశారని? రాఘవ్ మనసు తెలుసుకోకుండా వాడికి అలేఖనిచ్చి పెళ్లి చేయడమే నేను చేసిన తప్పు. అది కాదు నాన్న, ఇంతకాలం తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడం తప్పు కదా. తప్పే ఉందమ్మా. అలేఖ్య ప్రవర్తనని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి మన పరువుని ఎప్పుడో గంగలో కలిపేసింది. ఇంకా పలసన చేయాలని చూస్తుంది. అదే సుహాసిని, ఆ అమ్మాయి మెళ్ళలో కూడా రాఘవ తాళి కట్టాడు నిజమే, కానీ వాడికప్పుడు వచ్చిన పరిస్థితి అలాంటిది. కాబట్టి మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనే ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకున్నాను. చెప్పండమ్మా, అలేఖ్య విషయంలో, సుహాసిని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అలేఖ్య క్షమించలేని తప్పులెన్నో చేస్తోంది నాన్న. రాఘవని హింసిస్తుంది, ఇంట్లో మీ అందర్నీ టెన్షన్ పెడుతుంది, మనందర్నీ బాధ పెడుతుంది. ఆడదానికి జీవితంలో భర్త రావడం అనేది గొప్ప భాగ్యం అమ్మా. అలాంటి భాగ్యాన్ని కూడా అలేఖ్య కాలదన్నుకుంటోంది. అందుకే ఈ ఇంట్లో సుహాసినినే ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను డిసైడ్ చేస్తున్నాను. పెద్దవాళ్ళు, మీకన్నీ తెలుసు నాన్న. మీరేం చెప్తే దానికి మేమందరం ఊ అంటాం. వద్దు రాఘవ, రాఘవ వద్దు. నేను చెప్తున్నాను కదా, నువ్వొచ్చేయ్. ఏంట్రా, ఆ అమ్మాయి రాను అన్నా అలా లాక్కొస్తున్నావు? ఏం జరిగింది? ఏం లేదు నాన్న, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీతో ఒక విషయం మాట్లాడదాము రమ్మంటే సుహాసిని వద్దు, ఇప్పుడు అవసరం లేదు అంటుంది. ఏంటి సుహాసిని, మాట్లాడాలనుకున్న విషయాన్ని మాట్లాడొచ్చు కదా. రాఘవ, ఏ విషయం గురించి? నాన్న, అమ్మ వినండి. అక్క బావ ఇక్కడే ఉన్నారు కాబట్టి
నేను ఒక అభిప్రాయాన్ని మీ అందరి ముందు చెప్పాలి అనుకుంటున్నాను. సుహాసిని ఆరోగ్యం గురించి నేను పదే పదే మాట్లాడాలనుకోవడం లేదు. సుహాసిని ఒక గొప్పింటి బిడ్డ. ఆస్తిలో తనకి ఎక్కడా కూడా లోటు లేదు. వాళ్ళ నాన్నగారు కూడా కోటీశ్వరుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. సుహాసిని పేరిట ఎన్నో ఆస్తులుండొచ్చు. మా పాప పేరు మీద కూడా ఎన్నో ఆస్తులుండొచ్చు. అయినా సరే సుహాసినికి మన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. నాన్న, ఈ డిసిషన్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, రేపటి రోజున అలైక్య ఈ ఇంటి మీద హక్కు సాధించాలి అనే అధికారం లేకుండా, అలాగే ఈ కుటుంబం మీద కూడా ఎటువంటి కక్ష తను సాధించే అవకాశం లేకుండా చెయ్యాలి అని అంటే, ఈ ఇల్లు పేరు ఖచ్చితంగా సుహాసిని పేరు మీదే ఉండాలి. అలా అని తన పేరు మీద రాసినంత మాత్రాన తన ఇంటిని తీసుకుపోదు, లేకపోతే తనేమీ అమ్మేయదు. మనందరం కూడా ఈ ఇంట్లోనే కలిసి ఉంటాం కదా నాన్న. ఒరే రాఘవ, ఈ రిజిస్ట్రేషన్ల గురించి ఇప్పుడు అవసరం అంటావా? సుహాసిని మాత్రం నీ ఆస్తి కావాలనుకుంటుందా? తనకి డబ్బనేది ప్రధానం కాదురా, భర్తగా నువ్వు ప్రధానం. అత్తమామలుగా మాకు కూడా ఒక గౌరవాన్ని, విలువని ఇచ్చింది. అది సుహాసిని మనస్తత్వం. తన ఆడపడుచు మహాలక్ష్మి భర్త శంకరాన్ని మంచిగా చూసుకోవాలనే ఆలోచనున్న మంచి మనిషిరా సుహాసిని. మరి దానికి ఏమాత్రం విలువివ్వాలో, తోడుకోడల్ని ఎలా చూసుకోవాలో అన్నీ తెలిసిన ఆడపిల్ల సుహాసిని. తనకున్న ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడరా. అయినా ఈ ఉన్న ఒక్కింటిని ఇప్పుడు ఎవరి పేరు మీదో మార్చాల్సిన అవసరం ఏముంది నాన్నా? నీ పేరు మీదే ఉంది, అలాగే ఉండనివ్వచ్చు కదా. నీ పేరు మీదుంటే తన పేరు మీద కూడా ఉన్నట్టే కదా నాన్నా. అమ్మా, నా పేరు మీద ఉన్నా తన పేరు మీద ఉన్నట్టే. కానీ ఎందుకు మార్చాలనుకున్నానో మీకు ముందే చెప్పాను కదా.